This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసే పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ వాళ్ళైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రతి కేటగిరీ వాళ్ళకు వేకెన్సీస్ని అయితే సపరేట్గా కేటాయించారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్ బేసిక్ పేనే 56,000కి పైగా జీతం అయితే ఇస్తారు. ఇంకా వీటికి అదనంగా చాలా అలవెన్సెస్, అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు యూపీఎస్సీలో చాలా 930కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇలా చాలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.upsc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను ఈ వీడియోలో ఎన్ని వేకెన్సీస్, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నవి, ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్స్, శాలరీ, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చెప్తాను. చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. టోటల్ 80 వేకెన్సీస్ ఉన్నవి అప్రాక్సిమేట్లీ. జనరల్ వాళ్ళకి 33 వేకెన్సీస్ కేటాయించారు. ఓబీసీ వాళ్ళకు 21 వేకెన్సీస్ కేటాయించారు. ఎస్సీ వాళ్ళకు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు 12 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8 వేకెన్సీస్, ఇలా టోటల్ 80 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఓబీసీ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బీసీ వాళ్ళందరివి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఓబీసీ కిందికి వస్తారు. సో మీరు బీసీ వాళ్ళు ఎవరైనా సరే ఓబీసీ కిందికి వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఓబీసీ కిందికే కన్సిడర్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కింద ఇక్కడ ఇచ్చిన రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో మీరు ఏదన్నా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. చూడండి, మీరు యానిమల్ హస్బెండరీ అండ్ వెటనరీ సైన్స్లో కానీ, బాటనీలో కానీ, కెమిస్ట్రీలో కానీ, జియాలజీలో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, జియాలజీలో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఫారెస్ట్రీలో కానీ, లేదా ఇంజనీరింగ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, దీంట్లో మీరు ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక సబ్జెక్ట్స్లో బ్యాచిలర్స్ ఏదో ఒక డిగ్రీ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా మీకు కేవలం ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్లో మీరు ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన ఇండియన్ సిటిజన్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 ఆగస్టు 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 32 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఆగస్టు 1994 నుంచి 1 ఆగస్టు 2005 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ మీకు ఏజ్లో రిలాగేషన్ కల్పిస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే
56,100 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో, అందులోనూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కాబట్టి మీకు డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్, చాలా అలవెన్సెస్, మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి. సో మీకు బెస్ట్ శాలరీ పొందొచ్చు. ఈ జాబ్స్ కానీ సెలెక్ట్ అయితే బెస్ట్ శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2లో మీకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది, మీకు రిటర్న్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. దాని తర్వాత పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ టెస్ట్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. మీకు మెయిన్ సెలక్షన్ మాత్రం ఈ రిటర్న్ డిస్క్రిప్టివ్లో ఇంకా ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడొచ్చు. పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్ నుంచి 200 క్వశ్చన్స్ ఇస్తారు. దాని తర్వాత మీకు CSAT ఆప్టిట్యూడ్ నుంచి 200 క్వశ్చన్స్, మీకు 1/3 నెగిటివ్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్. మీకు 2 hours డ్యూరేషన్ అయితే ఇస్తారు. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 ఇలా మీకు పేపర్ 1 ఏమో జనరల్ ఇంగ్లీష్ నుంచి 300 క్వశ్చన్స్, పేపర్ 2 జనరల్ నాలెడ్జ్ నుంచి, పేపర్ 3, పేపర్ 4 ఏమో ఫస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు. తర్వాత పేపర్ 5, పేపర్ 6 ఏమో అవి కూడా సెకండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ మీకు 1700కి అంటే 1400 ఏమో ఈ ఎగ్జామ్స్ నుంచి, 300 ఏమో ఇంటర్వ్యూస్ నుంచి కండక్ట్ చేసి టోటల్ 1700 మార్క్స్కి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపూర్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నారు. అదే తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్, వరంగల్, హనుమకొండలో కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేస్తారు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అక్కడే కండక్ట్ చేస్తారు అనమాట. సో మీకు ఏవి దగ్గర ఉంటే అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. అందరికీ లేదు. ఫిమేల్, SC, ST, PWBD వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ UPSC వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 4th ఫిబ్రవరి రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 4th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 24th ఫిబ్రవరి 2025 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాలి. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. 24th May 2026 రోజు ప్రిలిమినరీ కండక్ట్ చేశారు. అండ్ మీకు మెయిన్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు 22nd November 2026 రోజు. ఈ మెయిన్స్ అయితే టెంటేటివ్ అని ఇచ్చారు. ప్రిలిమ్స్ మాత్రం ఫిక్స్ చేశారు, పక్క 24th May రోజు ఉంటుంది. అండ్ మెయిన్స్ మీకు 22nd November రోజు కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో మీకు ఇంకా మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేశారు, చెక్ చేస్తూ ఉండాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు OTR చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే OTR 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోయి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకుని అందులో ఫోటో, సిగ్నేచర్ అడుగుతుంది. అవి కూడా అప్లోడ్ చేశాక మీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. లాస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేట్లు ఫామ్ ఏమైనా వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ upsconline.nic.in ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. ఇందులో ఏంటంటే మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోయింది, అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి ఖచ్చితంగా. సో మీకు ఏమన్నా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్లో వస్తుంది అనమాట. ఇందులో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్ని చూసుకున్నాక ఇందులో ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మొబైల్ వెరిఫై చేసుకొని క్రియేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేశారంటే మళ్ళీ లాగిన్ దగ్గరకు వచ్చేస్తారు. సో మీరు లాగిన్ అయిపోవాలి. అందులో మీరు మొబైల్ త్రూ లాగిన్ అవ్వచ్చు, మెయిల్ త్రూ లాగిన్ అవ్వచ్చు, లేదా రిజిస్టర్ నెంబర్ ద్వారా ఏదో ఒక దాని ద్వారా లాగిన్ అయిపోయి మీరు డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సిగ్నేచర్, మీరు క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతుంది, అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసి లాస్ట్కి ఉన్న వాళ్ళు అంటే కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ UPSC వాళ్ళైతే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో బెస్ట్ జాబ్స్ ఇవి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.